దేశానికి స్వాతంత్ర్యం లభించి 76 ఏళ్లవుతున్నా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కలేదని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు మోదీ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. కులగణన తర్వాత దేశంలో విప్లవాత్మక మార్పులు జరిగే విధంగా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటారని ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. స్వతంత్రం లభించి 76 ఏళ్లు గడిచింది. అయినా ఈ దేశంలో 76 ఏళ్లు గడిస్తే కూడా 56% జనాభా కలిగినటువంటి బీసీలకు ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులు గాని రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు లభించలేదు. దీని మూలంగా భారతీయ సమాజం ఒక గొప్ప సమాజం. శంకరాచార్యుడు, వివేకానందుడు, బుద్ధుడు ఈ భూమి మీద పుట్టి ప్రపంచంలోని బహుజన హితాయ బహుజన సుఖాయ సర్వే జన సుఖినో భవంతని నిర్దించిన వేదభూమి. ఈ భూమి లోపల, ధర్మభూమి లోపల ఇప్పటికీ సగం జనాభా పేదరికం కింద, అమాయకత్వం కింద నలిగిపోతున్నారు, అణచివేయబడుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఈ కులం పేరు మీద తొక్కివేయబడ్డారు. ఇట్లాంటి స్థితి నుంచి విముక్తి జరగాలంటే నేటి ప్రధాని నరేంద్ర మోడీ బలమైన ప్రధాని. ఆయన హయాంలో అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఈ దేశంలో. గతంలో జరిగిన ఏ మార్పు కూడా ఇంత పకడ్బందీగా జరగలేదు. ప్రపంచం కూడా భారతదేశం వైపు తొంగి చూస్తున్నాడు. ఏంటిది, భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందని. ఒకప్పుడు మన భారతదేశం బీద దేశాల సరసన ఉండే. ఈ రోజు ఇప్పుడు ఎన్నో ర్యాంక్ వచ్చింది? 4వ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ అమెరికా, 2 చైనా, జపాన్, జర్మనీ, తర్వాత భారతదేశం. అంటే వరుసగా ఒకప్పుడు ఎక్కడో 150-130 ర్యాంక్ ఉన్న భారతదేశము ఈరోజు 4వ ర్యాంకుకి వచ్చింది. ప్రధాని మోడీ గారి ఆశయం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈరోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో వెలిచిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో పేదవారు, బీసీలందరూ కూడా మొట్టమొదట ఇది దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము రాజకీయ వాటా ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ పెట్టాలనే డిమాండ్లతోటి ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏనాడు ఏ పార్టీ అయినా బీసీలకు చట్టసభల రిజర్వేషన్లకు కొట్లాడిందా అని నేను ప్రశ్నిస్తున్నాను. గణన చేసినప్పుడు కాలమ్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ట్యాబ్లేషన్లో ఇట్లా కంప్యూటర్లో బటన్ నొక్కేస్తే ఏ కులం ఎంతున్నో తెలిసిపోతుంది. స్కాలర్షిప్లలో హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV network. Please watch YK News.